హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. వీడియో అయితే చూసి ఇప్పుడు ఎంజాయ్ చేయండి. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are. ఇదే కమాన్ ఫ్రెండ్స్, దేవతల గుట్ట కమాన్. ఇక్కడంతా రోడ్ అంతా నార్మల్ రోడ్ ఉంది, ఇంకా డెవలప్ అవుతుంది ఏరియా అంతా. ఇది మల్లాపూర్ ఏరియా కిందికి వస్తుందంట, బాలాపూర్ దగ్గరలో ఉంది. ఇక్కడ మొత్తం ఇంకా రోడ్స్ పడలేదు, కన్స్ట్రక్షన్స్ అండర్ డెవలప్డ్ ఉంది. ఇదంతా ప్లేస్ చాలా బాగుంది వ్యూ అయితే. I need you to listen, I need you to hear, and don't show any fear. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. ఇక్కడ గుట్టలని పలగొట్టి గనెట్ రాయిస్ తయారు చేస్తారు ఫ్రెండ్స్, ఇల్లు కన్స్ట్రక్షన్ యూజ్ అవుతాయి. దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, అక్కడ చిన్న కనిపిస్తుందిగా రెండు గుట్టల మధ్యలో, అదే ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా పెద్దగా ఉంటుంది అది. మేము చాలా దూరంలో ఉన్నాం, కొంచెం అది దూరం వరకు వెళ్తే మనకి మంచిగా కనిపిస్తుంది. ఒకసారి మీకు కావాలంటే ఒకసారి జూమ్ చేసి చూపిస్తా, చూడండి ఒకసారి. బాగుంటుంది, చాలా బాగుంది. అదిగో చూడండి ఫ్రెండ్స్, అదే ఆంజనేయ స్వామి విగ్రహం. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము. ఇక్కడ వెదర్ మాత్రం అయితే సూపర్ ఉంది అసలు. మార్నింగ్ టైంలో విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వెహికల్తో కాకుండా బై వాక్ పైకి ఎక్కండి, మంచి ఒక ట్రెక్కింగ్ ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా వీకెండ్స్లో. రోడ్లు అయితే చాలా డేంజరస్గా ఉన్నాయి. ఎవరైతే కిలోమీటర్లు వాకింగ్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ మంచిగా మార్నింగ్ టైం వచ్చి ఈ గుట్టని ఎక్కి పైకి ఎక్కి దిగితే మీకు మంచి ఉపయోగాలు ఉన్నాయి. ప్లస్ మీరు పైకి ఎక్కి కిందికి దిగే వరకు దేవుడు మంచి దర్శనం ఇస్తాడు మీకు. చాలా బాగుంటుంది, మీకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ దేవుని దర్శనం కూడా మీకు కలుగుతుంది. అన్ని వైపులో అన్ని పాజిటివ్సే ఉన్నాయి. అందుకొరకే ఈ గుట్టని మాత్రం ఒక్కసారైనా విజిట్ చేయండి. దీని పేరు దేవతల గుట్ట అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఇంకా ప్లస్ పైన శివుడిది ఉంటుంది, ఇంకా అమ్మవారిది ఉంటుంది. ఇవన్నీ మీకు చూపిస్తాను నేను క్లారిటీగా. బాగుంది. మొత్తం టెంపుల్ అయితే ఏమి ఉండదు, జస్ట్ గుట్టలో మధ్యలోనే ఉంటుంది దేవుడు. ఇప్పుడైతే మీకు లైవ్లో చూపిస్తాను, చూడండి. వచ్చాం పైకి అయితే. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే ఫ్రెండ్స్ పెద్దగా విగ్రహం కనిపిస్తుంది కదా, మన కింది నుంచి కనిపించేది ఇదే ఆంజనేయ స్వామి విగ్రహం. ఆ గుట్ట లోపల ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ గుట్ట లోపలనే మనకి ఆంజనేయ స్వామి దేవుడు ఉంటాడు. దాంట్లో పైన దేవుళ్ళు ఉంటారు. చూపిస్తాను నేను ఇప్పుడైతే మొత్తానికైతే పైకి వచ్చాము.
మొత్తానికి కొండ పైన వ్యూ మాత్రం అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం. ఇదే దేవతల గుట్ట ఎంట్రీ. హనుమాన్ది, ఇందులోనే హనుమాన్ దేవుడు ఉంటాడు. మొత్తం చూడండి, గుట్టలు చిన్న దారి ఉంటుంది, గుట్టల మధ్యలోనే దేవుడు ఉంటాడు. టెంపుల్ అనేది ఏముండదు ఇక్కడ. ఇలా నార్మల్ స్టెప్స్ అయితే వేశారు. ఇలా ఉంటుంది గుట్టలో, 2 గుట్టల మధ్యలో. ఇక్కడ కింద లోపల కనిపిస్తుంది కదా, ఈ కిందనే మనకి ఆంజనేయ స్వామి దేవుడు అయితే ఉంటాడు. రోజు ఈ హనుమాన్ చాలీస్ చదవండి, చాలా బాగుంటుంది, మీకు చాలా మంచి జరుగుతుంది. जय 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 हनुमान से कृपा करो गुरुदेव की नाय ऐसा तवार पाठ करो जो ये छोटा ही बंद मास को है जो है बड़ा हनुमान चालीसा हुई सिद्धि साखी गौरी तुलसीदास सदा हरिच सेनाधि हृदय हडेर पवन कन्या संकट हरण. ఇప్పుడు మనము ఈ గుట్ట పైన ఇంకో దేవుడు ఉంటాడని చెప్పిన కదా, అమ్మవారు ఇంకా శివుడు. అక్కడికి వెళ్తే మనం పైకి అయితే వెళ్దాం. ఇదే దారి, సైడ్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళాలి. చూడండి, ఇక్కడైతే వ్యూ అయితే హద్రిపోయింది టెంపుల్ గుట్టలతోని. అక్కడి కింద మనకి అమ్మవారు అయితే ఉంటుంది. ఇది త్రిశూలం, దీని కింద లోపల ఉంటుంది అమ్మవారు. ఇక్కడ రాళ్ళు, ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్ బిల్డింగ్ కడతామని చెప్పి నమ్మకం ఉంటా. మీరు కూడా వచ్చి పెట్టేసేయండి. అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, అదే గుట్టలో మనకి శివుడు ఉంటాడు. శివుడు ప్లస్ నంది విగ్రహాలు ఉంటాయి, దర్శనం ఇస్తుంది. ఇదే శివాలయం అంటారు ఇక్కడ. చూడండి, దేవత గుట్ట, శివాలయం, శివుని గుహ. ఈ గుట్టల మధ్యలో నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి. దీని లోపలనే దేవుడు అయితే ఉంటాడు. లోపలికైతే వెళ్దాం ఇప్పుడు. కొంచెం జాగ్రత్త వెళ్ళాలి. దేవుడు మాత్రము సూపర్ ఉండండి లోపల. దర్శనం అయితే పర్ఫెక్ట్. అసలు నాకు దేవుని చూసినంతసేపు అయితే చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాత్రం మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్, అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు వ్యూ మాత్రం దీనిపైకి వస్తే స్వర్గంలోకి వచ్చినట్టుంది. బాబా బాబా సూపర్. ఇదే విగ్రహం ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం, దగ్గరకు వెళ్ళి చూపిస్తాం మీకు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇలా నేను చిన్న ఉన్నప్పుడు చాలాసార్లు అనుకుంటుండే నా మనసులో. ఎందుకంటే ఎప్పుడైనా భయం వేసినప్పుడు ధైర్యంగా ఉండడానికి ఇలా అనుకుంటుండే. గుడికి వెళ్ళినప్పుడు నాకు ఒక పంతులు చెప్పాడు, నువ్వు ధైర్యంగా ఉండాలంటే ఈ మంత్రం అనుకో, అప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉంటాడు, హనుమంతుడు ఉంటాడు నీ వెంట అని.
అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు హనుమంతుని చూసినప్పుడల్లా. ఫ్రెండ్స్, మీరెంతమంది ఇలా చిన్నగా ఉన్నప్పుడు అనుకున్నారో కామెంట్ చేయండి.